హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఇంకా కోరుకుంటున్నాను. ఏంటి పొద్దు పొద్దున్నే చీపురు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తెలిసిందే కదా ఆడవాళ్ళవి. మార్నింగ్ లేవగానే ఇంక ఇంట్లో పనులు స్టార్ట్ చేసేయాలి. నేను కూడా అంతే స్టార్ట్ చేసేసాను. ఈరోజు బయటికెళ్ళే పని ఉంది కొంచెం. సో అందుకే ముందుగానే లేచి అన్ని పనులు చేసేసుకుంటున్నాను. కింద నుంచి తుడిచేసి కిందన బయట ముగ్గు పెట్టాను వాకిలిని. చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అండి. అసలు చాలా టెన్షన్గా ఉంది, ఏం మాట్లాడతానో ఏంటో అని. నార్మల్గా మాట్లాడమంటే మాట్లాడగలం, కానీ ఇలాగా ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మాట్లాడమంటే చాలా టెన్షన్గా ఉంది. నిజంగా చేసే వాళ్ళందరూ చాలా గ్రేట్. ఏదో అనుకుంటాం కానీ మనం చేసే వరకు తెలీదు అందులో ఎంత కష్టం ఉంటుంది ఏంటి అని. ముందైతే ముగ్గు చూసేయండి, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ముగ్గు మాత్రం చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. నేను 2x స్పీడ్లో పెట్టేశాను, అంటే మరి వీడియో లాగ్ అయిపోతుందని. కాబట్టి చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. ముగ్గు బాగా కనిపించేలాగా పెట్టాను అనుకున్నాను, తర్వాత చూస్తే తెలిసిందే కెమెరా యాంగిల్ కొంచెం సైడ్ అయిపోయింది అని. అయినా బాగానే కనిపిస్తుంది కదా అని చెప్పి క్లిప్స్ యాడ్ చేసేసాను. ఒకసారి ఫైనల్గా మీరు కూడా చూసేయండి ముగ్గులు ఏమేమి పెట్టానో. బాగున్నాయో లేదో కూడా కమెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను. బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా, అందుకని మా వారి షర్ట్ ఐరన్ చేస్తున్నాను. ఎన్నిసార్లు చేసినా సరే కాటన్ షర్ట్స్ వాటర్ వేసి చేస్తేనే చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు కూడా. ఐరన్ చేస్తే నీట్గా ఫోల్డ్ చేసేసి ఒక దగ్గర పెట్టేస్తే మా వారు రాగానే రెడీ అయినప్పుడు వేసుకుంటారని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఐరన్ చేసి ఫోల్డ్ చేసేసాను. ఈలోపు మా వారు టీ పెట్టమంటే టీ పెట్టించాను అనమాట. ఈలోపు మా వాడు పూజ చేస్తుంటే చిన్న క్లిప్ రికార్డ్ చేశాను, అది యాడ్ చేస్తాను చూడండి. ఇంక వెంటనే మేము కూడా స్టార్ట్ అయిపోయాం బయటికి. అంటే మా మావి వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నాము. ఎండలేంటండి బాబు, అసలు చాలా ఎక్కువ ఉన్నాయి, అస్సలు వెళ్ళలేకపోతున్నాం బయటికి, అడుగు కూడా పెట్టలేకపోతున్నాము.
కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా రిటర్న్ అయిపోయాము. తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాక రైస్ కడుగుతున్నాను, రైస్ పెడదాము అని. మా ముగ్గురికి కలిపి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఒక గ్లాస్ కూడా ఎక్కువైపోతుంది, అది కూడా తినరు. ఎండకి అస్సలు తినలేకపోతున్నాము. ఎండలేమో కానీ అస్సలు అలా తాగుతూనే ఉంటున్నాను తప్ప తినడానికి ఏం పని చేయట్లేదు. పప్పు ఏమొచ్చి ఒక గ్లాస్ వేసుకున్నాను. నేను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేటప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ వేసేసి పెడతాను. కొంచెం ఆయిల్ వేసుకుంటే వాటర్ బయటకు రాకుండా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని 2.5 గ్లాసులు వాటర్ వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే. పక్కన చూసారా రైస్ కుక్ అవుతుంది. యాక్చువల్గా కుక్కర్లో పెట్టడం కన్నా అలా అన్నం బోరిస్తేనే మా వాళ్ళు బాగా తింటారు. యాక్చువల్గా నాకు కూడా అలాగే ఇష్టము. అందుకే మ్యాక్సిమం ఓర్చడానికే ట్రై చేస్తాను నేను కూడా. అప్పుడు కొంచెం బాగా తిన్నట్టుగా ఉంటుంది, మనకి ఒంటికి పడుతుంది అనమాట. ఇంకా అన్నీ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఈలోపు రైస్ ఉడికేసింది. సో వార్చడానికి తీసాను అనమాట. చాలా జాగ్రత్తగా ఊరుస్తాను, ఎందుకంటే అసలు చాలా భయం నాకు. ఎక్కడ కాలిపోద్దా అని చాలా భయం నాకు. అందుకే చాలా జాగ్రత్తగా వారుస్తాను అనమాట. ఈలోపు మా వారు బయటికి వెళ్ళారు. మా ఆవిడకి కనిపించిందంట ఒకటి. నా కోసం చాలా ప్రేమతో తీసుకొచ్చారనమాట. నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం. అంటే అటు పండు కాదు, కాయ కాదు, అలా ఉన్నవైతే బాగా ఇష్టంగా తింటాను. ఈలోపు పప్పు కూడా ఉడికేసింది, విజిల్స్ వేసేస్తుంది అనమాట. సో విజిల్స్ అన్నీ అయిపోయాక పప్పు జస్ట్ గరిటతో ఇలాగా మామూలుగా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోద్ది. ఇంక దాన్ని పప్పు గుత్తితో ఏమీ నేను మ్యాష్ చేయను, మామూలుగా గరిటతో ఇలా అనేస్తాను. దాని అంతలో అదే మెత్తగా అయిపోద్ది. తర్వాత తాలింపు పెట్టేస్తాను అనమాట. తాలింపులో కూడా ఎక్కువ ఏమీ వేసుకోను, కానీ ఏం వేసుకున్నా లేకపోయినా కరివేపాకు మాత్రం బాగా వేసుకుంటాను. ఎందుకంటే తాలింపులోని కరివేపాకు ఉంటేనే తాలింపుకి టేస్ట్ చాలా బాగా స్మెల్ వస్తుంది. ఏది వేసినా సరే, వేయకపోయినా సరే కరివేపాకు మాత్రం వేస్తాను. ఫస్ట్ పప్పులు అవన్నీ వేసేసి లాస్ట్లోనే కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ వేసుకుంటాను. నేను ఒకటే వేస్తాను, ఎందుకంటే బాబు కూడా తింటాడు కాబట్టి. ఎక్కువ కారం ఉన్నా సరే మళ్ళీ తినరు. చేయి కాల్చుకున్నా పర్వాలేదు, కానీ ముందు స్టవ్ తుడిచేయాలి. ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను, అందులో నేను కూడా ఒకదాన్ని. తాలింపు అయిపోయాక వేసేసాను. ఎంత బాగా స్మెల్ వచ్చిందో, అసలు నిజంగా చాలా బాగా స్మెల్ వచ్చింది. ఇంకా వంట పని అంతా అయిపోయినట్టే. ఇంకా పప్పు, రైస్ ఇంకా అంతా ఈ రోజుకి. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాము, అసలు చాలా లేట్గా వచ్చాము. అంటే తెలిసిన వాళ్ళది ఫంక్షన్ కదా, కాబట్టి ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి. అన్నీ చూసుకొని ఇంకా ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకొని ఇంకా వండుకొని అన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంక లేట్గా తినేసి మొత్తం కిచెన్ అంతా చక్కబెట్టేసి వెళ్ళి పడుకుని పోయాము. కానీ ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. ఈరోజు కూడా చాలా బాగా గడిచింది. నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అనమాట. బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. గుడ్ నైట్, బై.